దేవుని నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకోండి. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. సకలైశ్వర్యవంతుడు సర్వాధికారి అయిన దేవుడు తనను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చి మన పాపములకు శిక్ష తానే వహించి ఆ శిలువ మీద బలియాగంగా తన శరీరాన్ని సమర్పించారు. మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి తానే బలి పశువుగా మన పాపాలకు ప్రాయశ్చిత్తంగా మారారు. మరి ఆయన కోసం మనం ఏం చేయాలి? దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా పరిశుద్ధంగా మన శరీరాలను సమర్పించాలి. మన శరీరంలోని ప్రతి అవయవం అంటే పాపం అంటకుండా, అంటే కన్నులు లోకాసుల వైపు చూడకుండా, చెవులు పాప మాటలు వినకుండా, నోరు దూషణ మాటలు మాట్లాడకుండా, కాళ్ళు పాపం చేయుటకు పరిగెత్తకుండా, ఇలా మన శరీరాన్ని పరిశుద్ధంగా మాదిరిగా జీవించగలిగితే, మనమే ఒక సజీవమైన సువార్త కాగలిగితే ఎంత సంతోషం, దేవునికి ఎంత మహిమ. ఆ విధంగా ప్రతి ఒక్కరూ జీవించాలని కోరుకుంటూ వందనాలు.